మహేష్ ఒక సైడ్ జనసేన బాబు మీరందరూ రండి, ముందుకు రండి. తెలియజేసిన కోటండి చదువుకోమ్మా లోపల లోపల ఇంకో వీడియో పోతా చలపతి దానికి మెమరాండం పోయింది సార్. మెమరాండం అంటే 50,000 వాయిస్ చెప్పండి. మినరల్ వాటర్ ప్లాంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాం. ఆ రోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ నిర్వీర్యం చేసి ఈ ప్రాంతంలో నీళ్ళించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎంత దుర్మార్గులో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఈ నాయకులు కానీ ఈ పార్టీ కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా 10 మంది నీళ్ళు తాగేటువంటి వాటర్ ప్లాంట్ కూడా రాజకీయం చేశారంటే ఇంతకన్నా లేదని చెప్పి తెలియజేస్తాం. ఓకేనా? ఓకే సార్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోదరమణి సోదరులు అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ పత్రికా సోదరులు కూడా ఈరోజు 7వ వార్డులో డోర్ టు డోర్ తిరగడం జరిగింది. డోర్ టు డోర్ తిరుగుతూ పాంప్లెట్ ఇచ్చి రాబోయే రోజుల్లో 6 సూపర్ 6 అనే కార్యక్రమంలో ప్రతి డోర్ కూడా తిరిగి గతంలో ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజనులు గురుకుల పాఠశాల ఒకటి ఏర్పాటు చేశాం. గతంలో ఈ ఏరియా మొత్తం కూడా అప్పుడే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వెలిగే లైట్లు కూడా తెలుగుదేశం టైంలో వేసినట్టే. ఈరోజు 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ మున్సిపాలిటీలో పనిచేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మున్సిపాలిటీ చేసినంత ముందు ఈ మున్సిపాలిటీ ఏమేమి కావాలో వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో 20 గత ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి చేసి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. ఈ 5 సంవత్సరాలు ఏమీ చేయక మరి ఇక్కడ అందరూ ఉన్నటువంటి నాయకులు కూడా ఏదైనా ఉంటే దోసుకోవడం దాచుకోవడం కార్యక్రమంలో ఉన్నారు. ఇసుక మాఫియా, అదేవిధంగా మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా. లిక్కర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి పేర్లు పెట్టి విక్రయిస్తున్నాడంటే ఇలాంటి సీఎం మనం ఎక్కడ చూసి ఉన్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమేమి కంపెనీలు నేర్చుకున్నారో మనకు అసలు ఎవరికి కూడా తెలియదు. అన్నీ కూడా క్వాలిటీగా కంపెనీలు పెట్టి ఈరోజు మొన్నటి దాకా కూడా జగన్ తయారు చేసిన లిక్కర్నే 200, 150, 300 అని పేర్లు పెట్టి చెప్పారు. ఇప్పుడేదో ఎలక్షన్ టైం దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని కంపెనీలు వదలడం జరిగింది. అంటే ఈయన డిమాండ్ చేసినటువంటి ట్యాక్స్ కట్టలేక కొన్ని కంపెనీలు అయితే మన ఏపీలో అసలు లేవు, పేర్లు లేవు. కానీ ఆ డిమాండ్కి మంచి నాయకులు కూడా ఈ పార్టీని వదిలి వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళా
చంద్రబాబు నాయుడు చూసి తిరిగి మళ్ళీ ఈ పార్టీలో కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు రాక్షస పాలన, అదే కార్పొరేషన్ ఉంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉంటే అవన్నీ కూడా పేరుకే నిర్వీర్యం చేసేసి దానిలో ఫండ్స్ కేటాయించాల. ఎప్పుడు కూడా బడ్జెట్లో వాటికంతా కూడా ఫండ్స్ కేటాయించి బీసీకి ఇంతని, బీసీలకి ఇంతని, ఎస్సీలకి ఇంతని, ఎస్సీలకి ఇంతని, అదేవిధంగా అందరికి కూడా ఆయా కార్పొరేషన్ సంస్థలకి డైవర్ట్ చేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు అవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఎస్సీ పిల్లల గతంలో ఇతర దేశాలకు పోయి కూడా చదువుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్కడికి 34 లక్షలు పెట్టి పంపించాడు. ఈరోజు వాళ్ళ బిడ్డలు పంపించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అందుకనే ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని చెప్పని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు తెలియజేస్తాం.